రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా నోరు పారేసుకుని ఇరుకున పడిన పోసాని కృష్ణమురళి రాజకీయాలకు సెలవంటూ ప్రకటించారు. భవిష్యత్తులో ఏ పార్టీలో కూడా చేరనని, అసలు రాజకీయాల గురించే మాట్లాడబోనంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పోసాని అరెస్టు తర్వాత వైసీపీ అధిష్టానంతో పాటు ఆ పార్టీ నేతలు కూడా కలగజేసుకోవటం, ఆయనకు మద్దతు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలు నాకొద్దు మొర్రో అని కృష్ణమురళికి అంత ఫ్యాన్స్ అసలు ఎందుకు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పోసాని ఎపిసోడ్ను తమకు అనుకూలంగా చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు ఆరాటపడుతున్నారనే టాక్ నడుస్తోంది. పోసాని కృష్ణమురళి సినీ రంగంలో పేరు తెచ్చుకున్న రచయిత, నటుడు, నిర్మాత. ప్రజారాజ్యం పెట్టిన తర్వాత చిరంజీవికి అత్యంత సన్నిహితంగా ఉన్న పోసాని తర్వాతి కాలంలో ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. తర్వాత కాలంలో వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా మాట్లాడుతూ ఆ పార్టీకి దగ్గరయ్యారు. తెలుగుదేశం, జనసేన అధినేతలతో పాటు ఆ పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ కాంట్రవర్సీగా మారారు. వైసీపీ హయాంలో జగన్ కు వీర విధేయుడుగా ఉన్న పోసానికి జగన్ కూడా పెద్దపీట వేశారు. ఏకంగా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాతి కాలంలో వైసీపీ నేతగా పోసాని కృష్ణమురళి మరింత యాక్టివ్గా మారారు. వైసీపీ ఇచ్చిన పదవి, గుర్తింపు మాట ఎలా ఉన్నా పోసాని కృష్ణమురళి వ్యవహరించిన తీరు వివాదంగా మారింది. ప్రెస్ మీట్ పెట్టడం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నేతలపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. వైసీపీ అధిష్టానం మెప్పు పొందేందుకు తనలో ఉన్న రచయితను బయటకు తీసిన పోసాని సినిమా తరహా డైలాగులతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు. వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వారి గౌరవానికి భంగం కలిగించారు. ఇదే విషయాన్ని నాడు కొందరు ఆయనకు చెప్పినా తాను మాత్రం మాత్రం తగ్గనంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఓ ప్రముఖ సినిమా నటుడిపై పోసాని చేసిన విమర్శలు నాడు హాట్ టాపిక్గా మారాయి. అధికార పార్టీ అండగా ఉందని పోసాని కృష్ణమురళి ఇష్టానుసారంగా రెచ్చిపోయారన్న టాక్ అప్పట్లో నడిచింది. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. తర్వాతి కాలంలో వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఓ అడుగు ముందుకు వేసిన పోసాని తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను ఏ పార్టీలోనూ చేరబోనని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు. భవిష్యత్తులో తాను ఏ పార్టీ గురించి కానీ, ఏ నాయకుడి గురించి కానీ మాట్లాడబోనని చెప్పారు. నాడు పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ తాను వైసీపీ నుంచి తప్పుకున్నానని ప్రకటించినా వైసీపీ అధినేత జగన్తో పాటు ఎవ్వరూ స్పందించలేదు. పోతే పోని అన్న రీతిలో లైట్ తీసుకున్నారట. ఉండేవారు ఉంటారని, పోయేవారు పోతారన్న అభిప్రాయం వ్యక్తం చేశారట. అసభ్యకర వ్యాఖ్యల కేసులో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం పోసానికి అండగా నిలవడం రాజకీయంగా చర్చగా మారింది. పోసానిని అరెస్ట్ చేసిన తర్వాత జగన్ ఆయన భార్యకు స్వయంగా ఫోన్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోసానిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ వైసీపీ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ట్వీట్ల ద్వారా స్పందించారు. వైసీపీ నుంచి పూర్తిగా తప్పుకున్నానని ప్రకటించిన తరువాత కూడా పోసానికి వైసీపీ ఎలా సపోర్ట్ చేస్తోంది? దానికి కారణం ఏంటన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వైసీపీ క్యాడర్ స్పందించడం ఒకెత్తైతే, స్వయంగా జగన్ పోసాని భార్యకు ఫోన్ చేసి మరీ ధైర్యం చెప్పడం ఆ పార్టీలో కొందరిని ఆలోచనలో పడేసిందట. మరోవైపు పోసాని కృష్ణమురళి కేసును వైసీపీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఉన్న పార్టీ విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. పోసాని కేసులో అన్నీ తానై వాదనలు వినిపిస్తున్నారు. ఇంత జరుగుతూ ఉంటే అసలు పోసాని కృష్ణమురళి రాజకీయాల్లో ఉన్నారా లేదా తప్పుకున్నారా అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. కొందరు పోసాని తప్పుకున్నారని చెబుతుంటే మరికొందరు అంతా డ్రామా అని చెబుతున్నారట. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అంతా సినీ ఫక్కీలో సాగుతుండడం అందర్నీ ఆలోచనలోకి నెట్టేస్తోంది. పోసాని కృష్ణమురళి ఫ్యాన్ పార్టీలోనే ఉన్నారని, కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి పాలిటిక్స్ నుంచి దూరమన్న స్టేట్మెంట్ ఇచ్చారన్న టాక్ నడుస్తోంది. ఇదంతా సింపతి క్రియేట్ చేసుకోవడానికి వేసిన ఎత్తుగడ అని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో తనదైన శైలిలో సంభాషణలు రాసి జనాలను మెప్పించిన పోసాని కృష్ణమురళి ప్లాన్ వికటించి అరెస్ట్ అయ్యారన్న టాక్ కూడా నడుస్తోంది.
అతన్ని కాపాడుకునే క్రమంలో వైసీపీ మద్దతిచ్చి నవ్వుల పాలవుతోందని పలువురు చర్చించుకుంటున్నారట. బయట వారి మాట ఎలా ఉన్నా సొంత పార్టీలోనూ ఇవే గుసగుసలు వినిపిస్తున్నాయట. పార్టీ నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని ఈ మాదిరిగా ఎందుకు మోస్తున్నారని కొందరు వైసీపీ శ్రేణులు కోపంతో ఉన్నట్లు టాక్. వల్లభనేని వంశీ, కొడాలి నాని, పోసాని కృష్ణమురళి వంటి నేతల బూతు పురాణం వల్లే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందన్న విషయాన్ని కొందరు తెరపైకి తెస్తున్నారట. ఈ ముగ్గురు నోరు అదుపులో పెట్టుకుని ఉంటే గత ఎన్నికల్లో పార్టీ 11 సీట్లకు పరిమితమయ్యేది కాదనేది సదరు నేతల మనోగతంగా తెలుస్తోంది. ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, అదే వ్యక్తులు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే అది కాస్త వికటించి తాము నమ్ముకున్న పార్టీకి భవిష్యత్ లేకుండా పోయిందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. జైలుకు వెళ్లి మరీ పరామర్శించడం వల్ల మరికొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోందట. మరోవైపు వి స్టాండ్ విత్ పోసాని పేరుతో ఆన్లైన్లో మద్దతు ఇవ్వాలని వైసీపీలో పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలకు ఆదేశాలు వచ్చాయట. కానీ క్యాడర్ పెద్దగా పట్టించుకోలేదన్న టాక్ నడుస్తోంది. గతంలో పోసాని, వల్లభనేనిని అనుసరించిన విధానం నచ్చకే చాలా మంది ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారట. పోసాని ఎపిసోడ్లో ఇంకెన్ని ట్విస్టులుంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.